ఇక బీజేపీ బీఆర్ఎస్లపైన ఎమ్మెల్యే ప్రేమసాగరరావు ఘాటుగా స్పందించారు. అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. తాను చేస్తున్నటువంటి అభివృద్ధిని ఓర్వలేకే విపక్ష నేతలు తనపైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్ననే ఎలక్ట్రల్ సంబంధించి దాదాపు 20 మంది వరంగల్ నుంచి వచ్చింది. బట్టి గారు ఏదైతే ఆ దినం రేపైన పెళ్ళిన నేను అడిగినో 400 మెగావాట్ల సబ్ స్టేషన్, 400 kVA సబ్ స్టేషన్, కేవీఏ సబ్ స్టేషన్, అదేవిధంగా అది నాకు 2 అడగడం జరిగింది. 3 మ్యాచ్ యాక్చువల్గా 400 kVA మంచిర్యాల, 220 kVA లక్షపేటలో, 132 తాళ్ళపేట దండపల్లి మండలం. అక్కడికి ఈ 3 గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తాళ్ళపేటది ఆల్రెడీ టెండర్ అయిపోయింది, అవార్డు కూడా అయిపోయింది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా చేసిండు. నాకు తెలిసి ఒక 10 రోజుల వర్క్ మొదలవుతుంది. ఉత్తర తెలంగాణలో అంటే వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ ఈ 4 జిల్లాలలో 3వది ఇది. 400 kVA అనేది 3వది. ఇంత తొందరగా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అది బట్టి కాదు, ఈ వినాయక చవితి నుంచి మండపాల నుంచి మొదలు పెడితే చివరి వరకు నిమజ్జనం వరకు ఏ రకమైన సంఘటన జరగకుండా మండపం దగ్గర మండపానికి ప్రభుత్వం తరఫున చేసే ఏర్పాట్లు, వాళ్ళ మండపానికి పూర్తి కరెంటు ఉచితంగా ప్రతి మండపానికి ఇవ్వడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చేసి చైత్రమాస మహిళలకు బతుకమ్మ పండుగ ఆ రోజు నాడే స్త్రీశక్తి భవనం అని చెప్పి ఐకేపీ వాళ్ళకు జిల్లా కేంద్రంలో ప్రతి 33 జిల్లాలకు శాంక్షన్ చేయడం జరిగింది. మన బిల్డింగ్ స్లాబ్లు అయిపోయి ప్లాస్టింగ్ నడుస్తుంది. 21 అందుకని బతుకమ్మ కానుక మహిళలకు ఐకేపీ వాళ్ళకు ఇద్దామని చెప్పి డిసైడ్ చేసుకున్నాం. 21 నాడు. అదేవిధంగా బాల విభాగ బాలసదనం అది ఇక మాకు అయిపోయింది, మాకు సీట్ కావాలి అయిపోయింది, వస్తే ఇద్దామని చెప్పారు. అది కూడా కాదు, ప్రయత్నం చేయ కార్యక్రమం. సో వాళ్ళకు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ బుద్ధి చెప్పి నేను అనుకున్నాక నేను భూమి అది మొత్తం నా లెక్కలను సెట్ అయినా అనుకున్నప్పుడే పోతాను. ప్రతి లెక్క సెటిల్ చేస్తా అని చెప్పి ఇవాళ మరొకసారి చెప్తాను. రుణ శేషం మీద ఎట్లా తెచ్చుకుంటాను, శత్రు శేషం కూడా వడ్డీతో సాధించుకుంటాను. వడ్డీతో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఏ రకమైన పరిస్థితి విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ మధ్య కార్యక్రమంలో ఎక్కడ పడితే అక్కడ కొంచెం అంటే వాస్తవానికి దూరంగా ఇక అయిపోయింది కాబట్టి మాదే నెక్స్ట్ అనే విధంగా బీజేపీను టీఆర్ఎస్ల మధ్య కుర్చీలాట మొదలైంది. సరే, కుర్చీలాట మొదలైన ఏది మొదలైనా కూడా వాళ్ళిద్దరికి ఎవరికి ఏ కార్యక్రమం అని ఇద్దరు కలిసిపోతున్న కార్యక్రమం అంటే లీడర్ కూడా తప్పితే ఒక లీడర్ మాట్లాడు తప్పితే పోయేటోళ్ళు కాదు. ఇటువైనా అటువైనా 20 మంది ఎక్కువ. సరే, ఈ మధ్య అంతర్గతంగా కూడా కొందరు మా వాళ్ళు కూడా అటెండ్ చేసే ప్రయత్నం చేసింది. ఎవరేం చేసినా మంత్రిలో లేకపోవడం